హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల ఇంటికి లాయర్ గారు అయితే రావటం జరుగుతుంది. ఇంట్లో అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆస్తిని భాగాలు చేస్తారా, ఇక మా ఆస్తిని తీసుకొని మేము విడిగా వెళ్ళిపోతామా అని ధనలక్ష్మి రుద్రాని సంతోషంతో ఇక ఎదురు చూస్తూ ఉండగా లాయర్ గారు రావటం, ఇక ఆస్తి విషయాలు మాట్లాడుతూ సుభాష్ చెప్పిన మాటకి ఇక లాయర్ గారు అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి సార్, ఏంటి ఇక ఆస్తిని భాగాలు చేయమంటున్నారు? ఇది ఉమ్మడి ఆస్తి. ఈ ఉమ్మడి ఆస్తి ఎంతసేపు ఉమ్మడిగా అనుభవించడం తప్ప దీన్ని ముక్కలు చేయడం కుదరదని ఇక సీతారామయ్య గారు ఒక వారం ముందటే వీలునామా రాయించారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆస్తికి ఇప్పుడు సీతారామయ్య గారు ఇక కావ్య పేరు మీద కూడా రాశారు. ఈ సంగతి మీకు తెలియదా అని చెప్పి షాక్ ఇస్తారు లాయర్ అయితే. ఆ విషయం విన్న రుద్రాని ధనలక్ష్మికి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి. దెబ్బకి షాకింగ్గా అలాగే ఉండిపోతారు. కానీ అక్కడ ఉన్న అపర్ణ నవ్వుకుంటూ మనసులో మావయ్య గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి సీతారామయ్య చేసిన పనికి సుభాష్ అలాగే అపర్ణ చాలా సంతోషపడతారు. ఇక నవ్వుకుంటూ ఇందిరాదేవి వంక చూడగానే ఇందిరాదేవి మనసు నిండా కూడా మావా, నువ్వు ఎంత మంచి పని చేశావు, నిజంగా నువ్వు ఎంత బాగా ఆలోచించావు బాబా అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఒక్కసారిగా లాయర్ చెప్పిన మాటలకి రుద్రాణి అయితే పిచ్చి పట్టిన దానిలాగా, నో, నేను నమ్మను, ఏం మాట్లాడుతున్నారు? ఈ ఇంటిని ఏలాల్సిన కొడుకులు, మనవరాళ్ళు, మనవలు ఇంతమంది ఉండగా, కోడళ్ళు ఉండగా ఈ కావ్య పేరు మీద ఆస్తి రాశారా? అది నమ్మశక్యమేనా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా ఏదో కట్టు కదా, ఏదో కావాలని ఆస్తి అడుగుతున్నామని కావాలని ఏదో చేశారు, ఇది కుట్ర అని చెప్పి రుద్రాని ఇక విరుచుకుపడుతూ ఉంటుంది లాయర్ గారి మీద. ఇక వెంటనే లాయర్ అయితే, ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజానికి ఈ విషయం మీ అందరికీ తెలిసేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎవరికి తెలియదని. ఇదిగోండి తాతయ్య గారి చేతిలో వీలునామా రాయించి పెట్టిన సంతకం. ఇప్పుడు ఈ ఆస్తి అన్నిటికీ కూడా ఇక వారసురాలు ఇదిగో ఈ కావ్య మేడమే. కావ్య మేడ పేరు మీదే ఈ ఆస్తులన్నీ కూడా ఇక మొత్తానికి రాసిచ్చారు సీతారామయ్య గారు. ఇందులో ఎవరు ఏమార్చలేదు, ఎవరు ప్రోగ్బలము లేదు. స్వయాన సీతారామయ్య గారే తనకు నచ్చినట్టుగా ఆస్తిని కావ్య పేరు మీద రాశారు అని చెప్పి లాయర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే అక్కడ పక్కనే ఉన్న ధనలక్ష్మి, ఏంటి మావయ్య గారు కావ్య పేరు మీద ఆస్తి రాస్తారా? అసలు ఇది ఎంత ద్రోహం! కావాలని ఈ పని చేశారు. ఈ కావ్య ఈ ఇంటికి కోడలు కాదు, మనవరాలు కాదు. అసలు రాజ్కి కావ్యకి సంబంధమే లేదు. అలాంటప్పుడు ఈ కావ్య ఈ ఇంటికి ఏమవుతుందని అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి ధనలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి అత్తయ్య గారు, నేనేం తప్పు మాట్లాడుతున్నాను? ఈ కావ్య ఈ ఇంటికి ఏమవుతుంది మీరు చెప్పండి. ఈ ఇంటిలో రాజ్ కావ్యని ఇక బయటకు పంపించేశాడు. కనీసం తన భార్యగా కూడా ఒప్పుకోలేదు. ఇక మీరు మావయ్య గారు వెళ్ళి ఇంట్లో ఏదో పడుండమని తీసుకొని వచ్చారు. అంత మాత్రమే ఈ ఇంటికి ఈ కావ్యకి సంబంధం. అలాంటిది మావయ్య గారు ఏ రకంగా రాస్తారు? ఈ కావ్య ఏదో చేసింది. ఈ కావ్య మావయ్య గారి మనసు మార్చేసి కావాలని ఇక మామయ్య గారి చేత ఆస్తిని రాయించుకుంది. ఇది అన్యాయం. ఇదిగో కావ్య, నీ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసే కుట్రని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే నిన్ను సెల్లో వేస్తారు. జాగ్రత్త, మర్యాదగా ఆస్తిని అందరికీ పంచేసే, లేదంటే అనగానే లేదంటే ఏం చేస్తారు అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా ఇక దెబ్బకి ధనలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమనుకుంటున్నారు నా గురించి? ఇందాకడి నుంచి తెగ మాట్లాడుతుంటే ఏదో పెద్ద మనిషి కాబట్టి మీరు నాకు అత్తయ్య అవుతారని ఏదో నేను ఊరుకున్నాను. మీతోనే నేను కూడా ఇక్కడ నుంచున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, అసలు తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి ఎందుకు రాశారో నాకు అస్సలు అర్థమైంది. ఇదిగో ఇలాగా మనిషి బ్రతుకున్నప్పుడే ఆస్తులు హక్కులు అని మాట్లాడుతున్న మిమ్మల్ని అందరినీ ఏమీ అనలేక తాతయ్య గారు నా పేరు మీద రాశారు. నా పేరు మీద రాసిన సంగతి నాకు కూడా తెలీదు అని చెప్పి కావ్య అనగానే, వాహ్వా వాహ్వా, ఏం నాటకం ఆడుతున్నావు కావ్య? ఏంటి
ఇంత పెద్ద గొప్ప ఆస్తిని నీ పేరు మీద రాసినట్టు నీకు తెలీదా? ఇది నమ్మశక్యంగా ఉందా? ఎప్పటి నుంచో నేను అంటూనే ఉన్నాను, ఈ కావ్య ఈ ఇంటిని గోతులు తీయడానికే వచ్చింది, ఆస్తి కోసమే వచ్చిందని నేను ఎప్పుడో చెప్పాను. కానీ నా మాట ఎవరు వినలేదు కదా ధనలక్ష్మి. ఇప్పుడు చూడండి, మొత్తం ఆస్తి తన పేరు మీద దక్కించుకొని రేపటి రోజు ఆవిడ భర్త అయిన రాజ్ వాళ్ళిద్దరే ఇంట్లో ఇక గొప్పగా బ్రతకాలని ఇదిగో ఈ రకంగా తాతయ్య గారిని అమ్మని ఇద్దరిని తన గ్రిప్పులో పెట్టుకుంది. ఇప్పటికైనా నమ్మండి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి రుద్రాణి అని చెప్పి చంప పగల కొడుతుంది. ఒక్కసారిగా నన్నెందుకమ్మా కొడుతున్నావు నువ్వు? నేనేం తప్పుగా మాట్లాడలేదే. ఈ ఇంట్లో నేను పెంపుడు కూతుర్ననేగా నాకింత చులకన చూపు. నేను ఇప్పుడు ఇందులో తప్పేం మాట్లాడాను? నిజంగా ఈ ఇంటికి కావ్యకి సంబంధం ఏంటి అని చెప్పనగానే నీకు తెలీదా ఆ సంబంధం? నువ్వే కదా ముసుగు వేయించి మరీ ఇంటికి కోడల్ని చేసింది. నువ్వే అలా మర్చిపోయావు? ఈ ఇంటికి కావ్య నా మనవడు భార్య. తాత ఆస్తి మనవలకే చెందుతుంది, మనవల భార్యలకి చెందుతుంది. ఇదంతా కూడా పక్కన పెడితే నా భర్త ఎవరికి ఇష్టమైతే వాళ్ళ పేరు మీద రాసుకుంటారు. అది ఆయన స్వరాజితం. ఆయన కష్టపడి మెట్టు కూడబెట్టి ఇటుగా కూడబెట్టి ఇంత ఆస్తిని ఆయన దక్కించుకునేలా చేసుకున్నారు. ఇంకా కల్పవృక్షం లాంటి నా భర్తని కుప్పగూలిపోయేలాగా చేశారు. ఇంకా మీ కడుపు మంట చల్లారక ఇక చనిపోతాడేమో, ఇక ఇంటికి రాడేమో అని అపశకున మాటలన్నీ మాట్లాడారు. మీలాంటి వాళ్ళని బుద్ధి చెప్పడం కోసమే ఆ భగవంతుడు ఇక నా బావ కావ్య పేరు మీద ఆస్తి రాశాడు. ఇప్పుడు మీరేమంటారు? కావ్య ఇంటికి ఏమీ కాదంటారా? కాదని అనగలరా? ఏ ఇంటికి ఎవరు కాదో ఎవరు అవునో నా బావే చెప్పేశాడు. ఇదిగో ధనలక్ష్మి, నువ్వు ఈ ఇంటికి పసుపు కుంకుమలతో మాత్రమే వచ్చావు. నీ అమ్మ మీ నాన్న ఆస్తులు కూడగట్టుకొని నిన్ను ఇక్కడికి పంపించలేదు. నీ భర్త ప్రకాశం ఎంతవరకు కష్టపడలేదో వాడికి తెలుసు, మాకు తెలుసు. ఇది మా కుటుంబం విషయం. మధ్యలో నువ్వు తలదూర్చి ఆస్తి పంపకాలు అడిగావు కాబట్టి నీకు సమాధానం చెప్తున్నాను. ఈ ఆస్తిలో చెల్లిగా కూడా నీకు రాదు, జాగ్రత్త అని చెప్పి ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక ధనలక్ష్మి. ఏంటి, నాకు చిల్లిగా కూడా రాదా అని చెప్పి ఇక ఆవేశపడుతుంటే ప్రకాశం వచ్చి, అవును, మనకి చిల్లిగవ్వ కూడా రాదు. ఇది నీ భర్తగా ఇది నేను నీకు ఎప్పుడో చెప్పాలి కానీ చెప్పలేదు. ఈ ఆస్తి మనది కాదు, ఇది ఇప్పుడు కావ్యది. కావ్యకి సంబంధించిన ఆస్తి. కావ్యకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చిన టైంలో ఇస్తుంది. అంతవరకు నువ్వు నోరు మూసుకుని ఇంట్లో పడుండు. లేదంటే నీకు ఇంకా ఈ ఇంట్లో ఉండాలనిపించకపోతే నీ పుట్టింటికి అని చెప్పి ఇక ప్రకాశం కూడా వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే సైలెంట్ అయిపోతుంది కుటుంబం. కావ్య పేరు మీద ఆస్తి రాసినందుకు ధనలక్ష్మికి అలాగే ఇక రుద్రానికి కడుపు మంటతో ఇద్దరు కూడా బాధపడుతూ, ఏంటి ధనలక్ష్మి ఈ రకంగా నాన్నగారు చేయడం ఏంటి? అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆ కావ్య తక్కువది కాదు, మొత్తానికి ఆస్తిని తన పేరు మీద రాయించుకుంది. ఇప్పుడు నీ పనేంటి? అసలు నీ కొడుకు పనేంటి అనగానే చాలా కోపంతో ధనలక్ష్మి, దాని పేరు మీద ఆస్తి రాస్తే ఆ ఆస్తి దానిదైపోతుందా? నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇప్పటి వరకు ఈ ధనలక్ష్మి నెమ్మదిగా ఉందని మీరు అందరూ చూశారు. ఇక నుంచి కోర్టుకు వెళ్ళి ఆస్తి నాకు నా కొడుకుకి ఎందుకు దక్కదో తేల్చుకుంటాను అనగానే ఇక వెంటనే సభాష్ ధనలక్ష్మి, నువ్వు నిజంగా ఈ రకంగా పోరాటం చేస్తే ఈ పోరాటం వెనకాల నీకు నేను అండగా ఉంటాను. నాకు కూడా ఆస్తి కావాలి. నా కొడుకు జీవితానికి ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరు నమ్మకంగా వాడి చేతిలో ఇంత డబ్బు పెట్టింది లేదు. వాడు ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. వాడి జీవితానికి వాడు ఓన్గా వాడి కాళ్ళ మీద ఎదగడం కోసం వాడికి ఆస్తి కావాలి. నా ఆస్తి నాకు ఇస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడు. నేను కూడా నీతో పాటు కోర్టుకు వస్తాను అని చెప్పి ఇక రుద్రాణి కూడా ఇక ధనలక్ష్మికి ఇంకాస్త రెచ్చగొట్టి మరీ చెప్తుంది. ఇక ఇదిలా ఉండగా రాజ్ చాలా షాక్ అయిపోతాడు. అసలు తాతయ్య గారు ఏం చేస్తున్నారు? కళావతికి ఆస్తి రాసివ్వడం ఏంటి? ఇంత పెద్ద ఆస్తిని కళావతి పేరు మీద రాయడం ఏంటి? ఇక ఆయన మనవలుగా నేను కళ్యాణ్ ఉన్నాం. ఇక అతని కొడుకులుగా ఇక మా డాడీ అలాగే బాబాయ్ ఉన్నారు. ఇంతమందిని పక్కన పెట్టేసి కళావతి పేరు మీద ఆస్తి రాయడం ఏంటి అని చెప్పి ఇక కంగు తింటాడు రాజ్.
ఇక మొత్తానికైతే సీతారామయ్య పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతూ ఉంటుంది. ఇంట్లో మాత్రం ఇక గొడవలు మాత్రం ఆరకుండా అలానే ఉంటాయి. కావ్య ఇక మనసులో తన ఆస్తి భారాన్ని మోస్తూ, ఏంటత్తయ్య ఇక తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాయడం ఏంటి, ఆ ఆస్తికి నేను వారసురాలు అవ్వడం ఏంటి, నాకే ఒక రకంగా అనిపిస్తుంది, ఇంతమంది ఉండగా నాకప్ప చెప్పడం ఏంటి అనగానే, చూడు కావ్య, ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది పక్కన పెడితే ఇంట్లో అందరినీ సమానంగా చూసే మనస్తత్వం నీకే ఉంది. ఈ ఆస్తికి నువ్వే వారసురాలివి. ఎందుకంటే ఇంట్లో అందరినీ ప్రేమగా పలకరిస్తూ తప్పు చేసిన వాళ్ళని తప్పు అని, ఒప్పు చేసిన వాళ్ళని ఒప్పు అనే సూటిగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నీది. నీకు ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరి రూపాయిని ఆశించవు. అందుకే నీ మనస్తత్వానికి తాతయ్య గారు నీ పేరు మీద రాశారు. ఈ ఇంటికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా నీ పేరు మీద ఉంటేనే కరెక్ట్ అని ఇక మావయ్య గారు ఆలోచించినట్టున్నారు అనగానే, ఇక వెంటనే కావ్య, అవును, ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు. నాకు హాస్పిటల్లో మాట కూడా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడప దాటి వెళ్ళకూడదని, ఎంత అగంతరాలు వచ్చినా దాన్ని దాటేసుకునే శక్తికి తెచ్చుకోమని, ఇంట్లోనే ఉండమని మాట తీసుకున్నారు. అందుకే అనుకుంటా తాతయ్య గారు నాతో ఈ రకమైన మాట తీసుకున్నారు. తాతయ్య గారు, మీరు ఎన్ని చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు మారేలా లేరు. ఏ రకంగా మార్చాలో అర్థం కావట్లేదు. తాతయ్య చాలా పెద్ద బాధ్యతే నాకు అప్పచెప్పారు అని చెప్పి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది కావ్య. ఇక రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇద్దరు కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జరిగిన విషయం చెప్పడంతో ఆ లాయర్ వెంటనే కూడా ఈ ఆస్తి మొత్తానికి ఇక సీతారామయ్య గారు ఆస్తిని వేరొకరి పేరు మీద ఇక రాశారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ ఇంటి కోడలని కూడా మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు ఇక ఆస్తిని భాగాలు పంచమని మీరు ఎవరిని అడగాలి? మీరు ఎవరికి నోటీసులు పంపించాలి? అది కరెక్ట్ కాదు. ఆస్తిని ఇక పెద్ద అయినా ఇక ఆయనకి నచ్చిన వ్యక్తికి ఆస్తి రాసి ఇవ్వడంలో ఇక చట్ట ప్రకారంగా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మీద ఆస్తి రాసి ఇచ్చారు కాబట్టి ఆ ఆస్తిని మీరు ఇక మంచి మాటలతో ఇక విడివిడి భాగాలు చేయించుకోవాలి తప్పించి కోర్టులోకి వెళ్ళి ఏమీ చేసేదేమీ లేదు అని చెప్పి ఇక లాయర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే దానలక్ష్మి, ఏంటి, ఏమైంది, ఇంతకీ అసలు మావయ్య గారు ఇలాంటి పని ఎందుకు చేశారు అని చెప్పి ఇద్దరూ డిసప్పాయింట్తో ఇక ఇంటికి వస్తారు. చేసేదేమీ లేదు రుద్రాని, మనం ఆ కావ్యకి ఇక లొంగిపోయి బ్రతకాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది దానిలక్ష్మి. అదేమీ కాదు దానిలక్ష్మి, మనం ఊరుకుంటూ ఉంటే ఇలాగే ఊరైపోతూ ఉంటారు. ఈ విషయంలో గొడవ పెడుతూనే ఉండాలి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఇక కావ్య ఇంట్లో అందరినీ కూడా సమావేశపరుస్తుంది. ఇక లాయర్ దగ్గరికి వెళ్ళారన్న సంగతి తెలుసుకున్న కావ్య, చూడండి చిన్నత్తయ్య, చూడండి రుద్రాణి గారు, మీకు ఆస్తులు కావాలి, ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదా, మీ ఆస్తి మీకు రాసి ఇవ్వాలి, అదే కదా అనగానే, అవును కావ్య, మా ఆస్తి మాకు కావాలి. నువ్వు ఈ ఇంటికి కోడలు అయి ఉండొచ్చు, కానీ నువ్వు రాజు ఒకటి. అలాంటప్పుడు అక్కకి బావగారికి వాళ్ళ కొడుకు బాగానే ఆశతో ఉన్నాడని వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ నా కొడుకు నేనే దిక్కుమాలిన వాళ్ళలాగా బతకాలా? అందుకే మా ఆస్తి మాకు కావాలి. నువ్వు మా ఆస్తిని మాకు రాసిచ్చే వరకు ఈ ఇంట్లో ఇక గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఎవరికి మనశ్శాంతి ఉండదు అని చెప్పి అంటుంది దానలక్ష్మి. సరే అయితే ఎవరి ఆస్తి వాళ్ళకి కావాలి అంటే ఒక షరత్, ఈ ఇంట్లో ఒక్క గొడవ కూడా అవ్వడానికి వీల్లేదు. మీకు ఒక్క నెల టైం ఇస్తున్నాను. ఈ నెల లోపల ఒక్క గొడవ కూడా రావద్దు. అందరూ కలిసి మెలిసిపోయి ఒక కుటుంబంలో ఒక సభ్యుల్లాగా అందరం ఇదివరకు మాదిరిగానే ఉండాలి. ఒక్క నెల మాత్రమే మీకు టైం. ఆ నెల తర్వాత మీరు అనుకున్నట్టు నేను నాకు సంబంధించిన ఆస్తిని ఇక పక్కకు తీసేసి మీ భాగాలు మీకు నేనే స్వయంగా లాయర్ని పిలిపించి మీకు పంచిపెట్టేస్తాను, కానీ ఒక్క గొడవ కూడా రాకూడదు అని చెప్పి ఇక కావి చెప్తుంది. రుద్రాణి వెంటనే, సరే అయితే నెల రోజుల వరకు టైం కదా, ఈ నెల రోజుల్లో మేము ఎవరి గురించి ఏమి అనము, గొడవలు ఏమి పడం, మా ఆస్తి మాకు రాసి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు గనక ఆస్తి రాసి ఇవ్వకపోతే అప్పుడు మేమేం చెయ్యాలి అనగానే, ఖచ్చితంగా అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళండి, అప్పుడు నేను కోర్టుకే వచ్చి మాట్లాడతాను అని చెప్పి కావ్య అంటుంది. అంటే
ఏంటి అర్థం? మేము ముఖాల గొడవలు పడతామనేగా అనగానే, లేదు చిన్నత్తయ్య, మీలో ఒక నెల రోజుల వరకు గొడవలు పడని మీరు ఈ ఇంట్లో కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను, మీ ఇష్టం, మీరు ఏ రకంగా మీరు ఎక్కడ ఉన్నా అది మీ సొంత విషయం, కానీ దయచేసి గొడవలు పడకండి అని చెప్పడంతో ఇక ఇల్లంతా కూడా చాలా శాంతంగా మారిపోతుంది. ఇక ఇటొచ్చి కావ్య వీళ్ళని అందరినీ ఒక ధ్యేయం మీద నడిపిస్తూ ఉంటుంది. ఇందులో సీతారామయ్యకి కొంచెం మెలకువ రావటం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా ఇక డాక్టర్ ఫోన్ చేసి సీతారామయ్య గారికి కాస్త మెలకువ వస్తుందని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం సంతోషపడుతుంది. హాస్పిటల్కి వెళ్ళగానే సీతారామయ్య కుటుంబ సభ్యులందరినీ చూసి సంతోషపడతాడు. ఇక ఇంటికి డిశ్చార్జ్ అవ్వాలి, ఇంకొక 10 రోజుల వరకు నార్మల్ స్థితికి వస్తారు, ఆయన కళ్ళు తెరిచి చూడడం తప్పించి మాట్లాడడం అప్పుడే చేత కాదని చెప్పి డాక్టర్లు చెప్పడంతో సరేనని ఇక ఇంటికి డిశ్చార్జ్ చేసి సీతారామయ్యని ఇంటికి తీసుకుని వస్తారు. సీతారామయ్య ఇంట్లో ఒక్క గొడవ కూడా జరగకుండా ప్రశాంతంగా ఉండడం గమనించి ఆశ్చర్యపోతాడు. కావ్య ఇంట్లో అందరికీ ఏం కావాలో అవి వండి పెడుతూ ఇటు ఆఫీసు విషయంలో ఇక రాజ్ని అలాగే ఇక సుభాష్ అందరూ కూడా ఆఫీస్ వర్క్ చూసుకోవటం, ఇక కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ వెళ్ళటం, ఇదంతా కూడా సీతారామయ్య గారికి చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అమ్మయ్య, నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది, నా మనవరాలు కరెక్ట్గానే కుటుంబాన్ని చూసుకుంటుంది, ఇంట్లో గొడవలు సద్దుమడిగాయి అని చెప్పి ఇక సీతారామయ్య అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా ఇంట్లో ఇక ఇంట్లో అందరికీ కూడా ప్రశాంతత తీసేయడానికి వీలుగా అనామిక కాల్ చేస్తుంది. రుద్రానికి ఫోన్ చేసి, ఏంటంటే ఆస్తులు బాగాలన్నారు, మీ ఆస్తి మీకు ఇస్తారన్నారు, మీరు కూడా హ్యాపీగా కంపెనీ పెట్టుకుంటామన్నారు, ఏమైంది, మీరు ఇంకా అక్కడే ఉన్నారా అని చెప్పి ఫోన్ చేయగానే, ఏం మాట్లాడినావు అనామిక, ఇంట్లో చాలా గొడవలు రచ్చలు అన్నీ జరిగినాయి, అన్నిటికీ వీళ్ళు ఈ ఆస్తి అంతా కూడా ఇక మా నాన్న అదే ఆ ముసలాయన కావ్య పేరు మీద రాశాడు, దానివల్ల భరించాల్సి వస్తుంది అనగానే, ఇక రేపటితో కంప్లీట్గా ఇక 30 రోజులు పూర్తయిపోతాయి, మా ఆస్తి మాకు ఇస్తానని కావ్య మాట ఇచ్చింది, కావ్య మాట మీద నిలబడే మనిషి, అందుకే ఆ నమ్మకంతో ఇంట్లో ఎవరి గురించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా గొడవ పడకుండా ఉన్నాం అని చెప్పి సరదా పడుతూ చెప్తుంది. ఇక వెంటనే, సరే ఆంటీ, మీరు ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా మీరు నేను కలిసి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక మొత్తానికి కావ్య ఇచ్చిన టైం కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆస్తి గురించి మళ్ళా మొదలు పెడతారు. ఇక ఇటువైపు దానలక్ష్మి అలాగే రుద్రాణి. మొత్తానికి ఇక కావ్య అయితే ఆస్తి విషయంలో పర్ఫెక్ట్గా ఇక నిర్ణయం తీసుకోవడానికి తాతయ్య గారికి కూడా ఎంతో కొంత మెరుగు వచ్చింది కాబట్టి ఇక లాయర్ గారిని పిలిపించడం జరుగుతుంది. సీతారామయ్య ఇక ఆ రోజే ఇక లాయర్ గారితో మాట్లాడతారు. మొత్తానికి ఆస్తి మొత్తం కూడా కావ్య పేరు మీద రాసిచ్చారు కదా, ఆ ఆస్తిని ఇక భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళకి పంచిపెట్టాలి లాయర్ గారు అని చెప్పి అనటంతో వెంటనే ఇక లాయర్ గారు భాగాలు పంచడం అనేది జరుగుతుంది. కానీ మీకు ఇద్దరు కుమారులు, ఇద్దరికి కుమారులకి సమానమైన హక్కు వస్తుంది, కానీ ఇక్కడ రుద్రాణి గారికి ఎలాంటి ఆస్తి రాదు అని చెప్పడం వల్ల రుద్రాణి షాక్ అయిపోతుంది. అదేంటి, నాకే ఆస్తి రాదా, ఈ విషయంలో నేను ఒప్పుకుంటే ఒప్పుకోను, నాకు ఆస్తి కావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే లాయర్ గారు అయితే, చూడండి అమ్మా, మీరు అసలు ఈయనకి కూతురే కాదు, అలాంటప్పుడు మీకు ఎలాగా ఆస్తి రాస్తాను, మీకు ఆస్తి రానే రాదు, ఇక ఆయన భార్యకి ఇష్టమైతే మీరు ఎప్పటికీ వీళ్ళ ఇంట్లో ఉండొచ్చు తప్పించి మీకంటూ సొంతగా ఆస్తి ఏమీ రాసి ఇవ్వలేదు అని చెప్పి అనగానే, నాన్న మీరేనా నాకు అన్యాయం చేసేది, నాకు ఆస్తి రాసిపోతే నేను ఎలా బ్రతుకుతాను నాన్న అనగానే, ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా, చూడు,
నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే నువ్వు అపసకిన పక్షిలా కూసినప్పుడే నీ తత్వం మొత్తం నాకు తెలిసిపోయింది. ఆస్తిని రాసివ్వడం కుదరదు. నువ్వు ఎప్పటికీ మాతో పాటు ఉంటే నీలో ఉన్న మంచి గుణాన్ని చూసి మీకు ఆస్తి రాసిచ్చేవాళ్ళం. కానీ నువ్వు చిటుకలో మనసు మారిపోయి వెళ్ళిపోయి నీ ఎంజాయ్మెంట్ కోసమే నువ్వు మాతో ఉంటున్నావని మాకు అర్థమైంది. కాబట్టి నీకు ఆస్తి రాదు అని చెప్పి ఇందిరాదేవి అనటం జరుగుతుంది. ఇక వెంటనే దానిలక్ష్మి, సరే అత్తయ్య గారు, మరి మా ఆస్తి మాకు ఇస్తున్నారు కదా అనగానే వెంటనే ప్రకాశం, మన ఆస్తి అంటే మా అమ్మ మొన్నేగా చెప్పింది, చిల్లిగా కూడా మనకు రాదని అనగానే ఏం మాట్లాడుతున్నారు? అప్పుడంటే గొడవలు పడ్డామని అత్తయ్య గారు అలా మాట్లాడారు. అయినా ఇప్పుడు ఇంటికి మావయ్య గారు కూడా వచ్చేసారు కదా, అలాంటప్పుడు ఆస్తి విషయంలో మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనగానే, ఒసే పిచ్చిదానా, ఈ ఇంటికి నేను కొడుకునైతే కదే ఈ ఆస్తి నాకు రావడానికి, ఆ ఆస్తి నా కొడుకు రావడానికి. అసలు నేను ఈ ఇంటికి కొడుకునే కాదు. సీతారామయ్య గారు, అదే మా నాన్నగా పిలువబడే సీతారామయ్య గారికి నేను ఏమీ కాదు. నేను ఆయన తమ్ముడు కొడుకుని. ఆయనకి ఇక నా మీద ప్రేమ ఉండటం వల్ల, నా తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల నా పెదనాన్నే నాకు తండ్రి అయ్యి అన్నీ అయ్యి పెంచుకున్నారు. ఇది నా 5 ఏళ్ళ సంవత్సరంలో జరిగిన విషయం. కానీ ఎప్పటికీ ఈ విషయం నేను ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. కానీ నీలాంటి దెయ్యాన్ని చేసుకున్నాను కాబట్టి అందుకే చెప్పాల్సి వస్తుంది. ఈ ఆస్తి ఎప్పటికీ నీకు రాదు, నీ కొడుక్కి రాదు. నువ్వు ఎప్పటికైనా ఒంటరిగా ఎక్కడైనా బ్రతకడం తప్పించి ఆస్తితో మాత్రం ఇల్లు వదిలి వెళ్ళవు. అదే ఇంట్లో ఉంటే అందరితో పాటు సక్రమంగా ఉంటే నాన్నగారికే నీకు ఆస్తిని ఇవ్వాలని ఆయన మనసులో కోరేది. కానీ నువ్వు అలా కాదు కదా, నాన్నగారి చావునే కోరుకున్నావు. అందుకే ఆస్తి రాయడానికి వీల్లేదు నాన్న అని చెప్పి ఇక ప్రకాశం అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ధాన్యలక్ష్మి. ఈ ట్విస్ట్ ఏంటి? నేనే ఇంటికి కూతుర్ని కాదనుకుంటే చిన్నన్నయ్య కూడా కాదా? అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్పి రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. ఇక లాయర్ గారైతే, ఇక కావ్య మేడం, ఈ ఆస్తి మొత్తానికి సంబంధించిన ఆస్తి వివరాలన్నీ మీ పేరు మీదే ఎందుకు ఉంచారంటే, ఈ ఇంటికి కరెక్ట్గా సుభాష్ గారు, అపర్ణ గారు కూడా మా కోడల పేరు మీదే ఆస్తి రాసిమ్మని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి ఈ ఆస్తి మొత్తం మీ పేరు ఉంది. కాబట్టి ఆస్తిని ఎవరికి పంచాల్సిన అవసరం లేదు అని చెప్పి లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రుద్రానికి, దానిలక్ష్మికి నోటి వెంట మాట రాదు. ప్రకాశం చెప్పిన మాటకి మింగుటి పడదు. ఇక లోలోపల కుమిలిపోతూ, ఈ ఆస్తికి మాకు ఏ సంబంధం లేదా, ఆయన సొంత తండ్రే కదా అని చెప్పి సిగ్గుతో తలదించుకొని లోపలికి వెళ్ళిపోతుంది దానిలక్ష్మి. ఇక ఇంతలోనే ప్రకాశం వస్తాడు. ఏంటి కంగుతున్నావా? నిజానికి ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ నీ వల్ల బయటికి వచ్చింది. కానీ రావటం మంచిదైంది. నీ మనస్తత్వం ఏ రకంగా బయటపడిందో ఇప్పుడు అర్థమైంది. నువ్వు అసలు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టిన రోజు డబ్బు గురించి కానీ, ధనం గురించి కానీ, హక్కుల గురించి కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడైతే ఈ చెడు సావాసం పట్టావో అప్పటి నుంచి ఈ రకంగా మారిపోయావు. నిజానికి ఆస్తి కావాలని అంటున్నావు కదా, నా కొడుకుకి ఆస్తి అవసరం లేదని వాడు వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు నిన్ను చూసి చాలా బాధపడుతున్నాడు. ఒరే కళ్యాణ్, నువ్వేదో మాట్లాడాలన్నావు కదరా, మాట్లాడు అనగానే లోపలికి వచ్చి, ఏం మాట్లాడుతున్నానా? ఇప్పుడు శాంతించిందా అమ్మ? ఈ కొడుకు ఒక సాధారణంగా ఉన్న ఒక వ్యక్తి, అంతవరకే. డబ్బు గల వ్యక్తి, డబ్బులో పెరిగాడు, డబ్బులో పుట్టాడు. ఇక అప్పు నా కోళ్లే కాదని చాలా ఘోరంగా మాట్లాడావు. ఇప్పుడు అర్థమైందా నీ కొడుకు కూడా ఎంత స్థానంలో ఎవరికి పుట్టాడో? ఈ దుగ్గరాల వంశానికి నేను అసలు మనవడినే కాదు. కానీ తాతయ్య గారు నన్ను సొంత మనవడిలాగా పెంచుకున్నారు. అందరి ముందు హోదాని కల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత ప్రేమ పెట్టాల్సింది పోయి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు ఆస్తి కావాలని చాలా క్రూరంగా ప్రవర్తించావు. నిజంగా నేను చూస్తుంటే నాకే ఒక రకంగా ఉంది. అసలు తాతయ్య గారు, నానమ్మ నీ గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని చెప్పి సీతారామయ్య గురించి, ఇందిరాదేవి గురించి అంటూ ఉండగా ఇక మెల్లగా సీతారామయ్య, ఇందిరాదేవి ఇక లోపలికి వస్తారు. వెంటనే, ఒరే మనవడా, మీ అమ్మ ఏదో గొడవ పెట్టిందని ఈ ఇంటికి నువ్వు మనవడవు కదా, వాడు ప్రకాశం నా కొడుకు కదా. నేను నా తమ్ముడు కొడుకైనా ఏ రోజు నేను విడిగా అనుకోలేదు. వాడు కూడా నా ఇంట్లోనే, నా కడుపులోనే పుట్టాడనే పెరిగాడు. అమ్మ దానిలక్ష్మి, వాడి మనసులో
కోపం, నువ్వు అందరితో కలిసి ఉండట్లేదని, విడిగా పురం పెట్టాలని, డబ్బును తీసుకొని విడిగా వెళ్ళిపోతావని వాడు ఎప్పటి నుంచో దాచి ఉన్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. అంత మాత్రమే నువ్వు ఒంటరిదానివని నువ్వు అనుకోవద్దు. ఈ ఇంటికి ఎప్పటికీ నువ్వు రెండో కోడలవే. ఇందులో ఆస్తి ఎప్పటికీ సగభాగం మీకే అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా కావ్య ఇక లోపలికి వచ్చి, చిన్నత్తయ్య, నిజానికి ఆస్తి నా పేరు మీద రాశారు, కానీ వీలునామాలో నా పేరు మీద రాసిన అసలుకి ఆస్తుల పేపర్లలో ఒక్కసారి మీరే చూడండి. రాజ్కి కళ్యాణ్కి సమానమైన హక్కు ఉంటుంది. వాళ్ళిద్దరి ఇంటి వారసులు, వాళ్ళిద్దరికీ ఎప్పటికైనా పూర్తిగా ఆస్తి దక్కుతుందని రాసి పెట్టారు. ఇది చూస్తేనే మీ మనసు మారుతుందని చూపిస్తున్నాను. నిజానికి పేరుకి నా పేరు మీద ఉన్న అసలైన అధికారం వాళ్ళిద్దరికే ఉంటుంది అని చెప్పి కావ్య చూపించగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఈ ఇంటికి నేను అసలు కోడలనే కాదు, నా మామగారే కాదు, సీతారామయ్య గారు, కానీ దుగ్గరాల వంశంలో ఇంత న్యాయంగా ఇంత ధర్మంగా ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను. ఈ ఆస్తి విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి మామయ్య గారు. నాకు ఏ ఆస్తి వద్దు, మీతో పాటు నన్ను కలిసి ఉండనివ్వండి. నేను కూడా ఈ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగానే ఈ ఇంటి వారసత్వంలోనే నా కొడుకు పెరగాలనే అనుకుంటున్నాను తప్ప నాకు ఏ ఆస్తులు వద్దు. వద్దు కావ్య, వద్దు. తప్పు తెలుసుకున్నాను. ఇక నుంచి నేను ఎవరు చెప్పుడు మాటలు వినను మావయ్య గారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది. ఒక్కసారిగా సీతారామయ్య, ఇందిరాదేవి సంతోషపడి, ధాన్యలక్ష్మి, నువ్వేమీ కాలు పట్టుకొని అవసరంత తప్పేమీ చేయలేదు. చెప్పుడు మాటలు విన్నావు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. మనందరం ఒక కుటుంబ సభ్యులం, ఒక దగ్గరే ఉండాల్సిన వాళ్ళం అని చెప్పి అందరూ కలిసిపోవడం చూస్తుంది. ఇక రుద్రాణి, ఏంటి మీరందరూ కలిసిపోయి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే నేను మాత్రం ఎప్పటికీ ఆస్తి రాకుండా ఒంటరిగా ఈ ఇంట్లో మీ అందరి మోచేయి నీళ్ళు తాగాల? మీ అందరి సంగతి చెప్తాను. ఏ విధంగా నాకు ఆస్తి రాదో నేను చూస్తాను అని చెప్పి ఇక రాహుల్తో, ఒరే రాహుల్, ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక్కటి, మనం వేరు అని వీళ్ళు మనల్ని నిర్ణయించారా, కాబట్టి వీళ్ళని ప్రశాంతంగా ఎందుకు బ్రతకనిస్తాను? ఈరోజు నాన్న చచ్చిపోవాలి, అది కూడా చచ్చిపోయే ముందు నాకు ఆస్తిని ఎంతో కొంత రాసిచ్చి చచ్చిపోవాలి. ఇది జరగాలంటే అందరూ నిద్రపోయిన తర్వాత తాతయ్య రూమ్లోకి వెళ్ళి తాతయ్యకి ఇక మెడిసిన్ ఇచ్చేసి నేను ఏడ్చి తాతయ్య గారు నాకు ఆస్తి రాసిచ్చేలాగా చేసుకొని ఆ తర్వాత ఆయన కన్ను మూసేలాగా చెయ్యాలి. ఆయన సిలేన్లో మనం మందు కలిపేయాలి, పాయిజన్తో చనిపోవాలి. ఇది నేను చేసి తీరుతాను. ఈరోజు రాత్రికి అందరూ నిద్రపోయినాక నువ్వు తాతయ్య గారి రూమ్లోకి వెళ్ళి సిలేన్లో మనం పంపించిన మెడిసిన్ పంపించు, నేను నా నాటకాన్ని నేను నిర్వర్తిస్తాను అని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇక సీతారామయ్య గారిని చంపే ప్రయత్నం చేస్తూ ఇక అడ్డంగా దొరికిపోతారు. అర్ధరాత్రి అందరూ పడుకున్నారని తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్ళి సీతారామయ్య సిలేన్లో ఇక విషాన్ని ఎక్కించబోతుంటే అప్పుడే రాజ్, కావ్య ఆ రూమ్లోకి రావటం జరుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఉన్న విధంగా దొరికిపోతారు. వీళ్ళిద్దరూ ఈ టైంలో ఎలా వచ్చారబ్బా అని చెప్పి రుద్రాని ఇక వెంటనే మంచం కిందికి దూరిపోతూ ఉండగా స్వప్న వచ్చి, రాహుల్, ఎక్కడేం చేస్తున్నావు? అయినా ఈ సిలేన్కి ఏమెక్కిచ్చావు? కావ్య, నేను చెప్పాను కదే, వీళ్ళిద్దరూ అమ్మ కొడుకులిద్దరూ ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఉన్నారని. ఇదిగోవే, మా అత్త మంచం కింద దూరిపోయి ఉంది, కావాలంటే చూడండి అనగానే ఒక్కసారిగా రాజ్, బయటికి లాగు, బయటకు వచ్చినాక అత్త బయటికి రా అని చెప్పి గట్టిగా మాట్లాడగానే, అరే రాజ్, అది నాన్నగారిని చూడాలనిపించిందిరా అనగానే, చేతిలో ఏంటది అనగానే, ఆస్తి పేపర్లు అనగానే ఖాళీ ఆస్తి పేపర్లు తెచ్చి నాన్నగారి వేలి ముద్రల్ని వేయించుకొని నాన్నగారు మైకంలో లేనప్పుడు నాన్నగారిలాగా తాతయ్య గారి లాంటి సైన్ చేయించేసి తాతయ్యని చంపేయాలని ప్రయత్నం చేస్తారా? మీ ఇద్దరి మాట్లాడుకున్న మాటలు స్వప్న మాకు ఆల్రెడీ చెప్పింది, అది అబద్ధమా నిజమా అని చెప్పి గదిలోకి వచ్చేసరికి ఇదిగో మీ ఇద్దరి కుట్ర బయటపడింది. రాస్కెల్, తాతయ్యని చంపాలని చూస్తావా?
నువ్వు ఎవడురా అసలు ఈ ఇంట్లో, నిన్ను అసలు ఈ ఇంట్లో ఉండనివ్వడం వల్లే ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. ఇటు నువ్వు మీ అమ్మ ఈ ఇద్దరు ఈ ఇంటికి పట్టి శనిగ్రహాలు లాంటి వాళ్ళు, మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడని చెప్పి ఇక ఇద్దరిని షూట్ చేయబోతూ ఉంటే ఇక అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి, ఇక సీతారామయ్య అందరూ రాజుని ఆపేస్తారు. ఇదిగో రుద్రాని, నువ్వు ఇంత నీచురాలేవు కాబట్టే నీ బుద్ధి బయటపడిపోయింది. చూసావా, నీకంటూ ఆస్తి రాసిచ్చి పక్కన ఎప్పుడో భద్రపరిచి పెట్టారు. ఇదిగో నీకు నీ కొడుక్కి ఈ ఆస్తి ఎప్పుడో రివైడ్ చేసి విడిగా ఎప్పుడో పెట్టాం. కానీ నువ్వు నీ కుతంత్ర బుద్ధి వల్ల నేనే నీ చేతిలో పెట్టనివ్వలేదు. నీలో మార్పును చూశాను. ఎప్పటికప్పుడు నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించిన మాటల వల్ల నీ ఆస్తి నీ చేతికి ఇవ్వలేదు తప్ప నీ పేరు మీద ఎప్పుడో ఆస్తిని రాసిచ్చారు. కానీ అలాంటి దేవుడు లాంటి నా భర్తని చంపాలని చూసావంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నిన్ను పెంచిన దాని వల్ల, పెంచిన ప్రేమ వల్ల నిన్ను ఏమి చేయలేకపోతున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రాహుల్ని, రుద్రాణిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇందిరాదేవి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇక రుద్రాణి, రాహుల్ ఇద్దరు కూడా దుగ్గరాల కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇక అనామికతో చేతులు కలుపుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.